నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఎంపీ పప్పు యాదవ్ పైన దాడి జరిగింది. అయితే ఏదైతే అయోధ్య రామ్ మందిర్ కుంభకోణం ఏదైతే ఉందో, ఆ హుండీ కుంభకోణం ఏదైతే ఉందో, దీనిపైన ఆల్రెడీ ఇప్పటికే సిట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఇదే క్రమంలో పప్పు యాదవ్, అదేవిధంగా కొందరు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే పార్లమెంట్ ఉంటుందో, పార్లమెంట్లో ఒక స్క్రిప్ట్ అయితే చేయడం జరిగింది. ఒక నటన అయితే చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా ఎలా ఇది దోపిడీ జరిగింది, ఎలా దోచుకున్నారు అని చెప్పేసి, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారని చెప్పేసి ఒక హిందూ సామాజికవేత్త, ఒక హిందూ వ్యక్తికి అతని మనోభావాలు దెబ్బతిని అతని షూతో అయితే దాడి చేయడం అయితే జరిగింది. అయితే పార్లమెంట్లో వీళ్ళు ఒక కండువా వేసుకొని, అంటే ఒక విధంగా బీజేపీ కండువాలాగా బీజేపీ వాళ్ళు ఎలా అయితే ధరిస్తారో ఆ విధంగా అలా ధరించి రామ్ మందిర్లో ఇలా చోరీ జరిగింది అని చెప్పేసి, హుండీ చోరీ జరిగిందని చెప్పేసి ఒక చిన్న హుండీ పెట్టుకోవడం జరిగింది. అందులో అక్కడ ఉన్న కొందరు నేతలు డబ్బులేస్తూ ఏ చోరీ అంటూ ఇలా కించపరుస్తూ, అంటే ఒక విధంగా ఇది ఎంత పెద్ద ఇష్యూ అనేది మనం చూసాము. ఒక విధంగా మనము ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డు విషయంలో ఏ విధంగా చర్చలు జరిగాయి, అంటే ఒక చిన్న ఇష్యూని ఏ విధంగా తీసుకెళ్లారు, ఇక్కడ భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అనేది మనమైతే చూసాము. సో ఇదే క్రమంలో ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ అంటే మన దేశవ్యాప్తంగా ఏ విధంగా మాట్లాడుకుంటాం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో అలా చోరీ జరగడం అనేది కూడా ఒక బాధాకరం. దీనిపైన ఆల్రెడీ సిట్ అనేది విచారిస్తూ ఉంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ అయితే విచారిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఇలా చేయడం అనేది, ముఖ్యంగా హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి, కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే ఒక విధంగా ప్రశ్నించాలి, విచారించాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. అంతేకాని ఇలా మన రాముడి పైన, రామ్ మందిర్ పైన ఇలా ఒక స్క్రిప్ట్ రాగా రాసి దాన్ని కించపరుస్తూ నవ్వులాటగా నవ్వుతూ ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అయితే ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే క్రమంలో ఒక ఆయన ఒక వ్యక్తికి అతనికి మనోభావాలు దెబ్బతిని అతని షూతో దాడి చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అది చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిందని చెప్పుకోవాలి.